ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎస్ఎస్సీ పరీక్ష ఫలితాల్లో వీఆర్ స్కూల్ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి 593 మార్కులతో విజయకేతనం ఎగురవేశారని స్కూల్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు తెలియజేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. స్కూల్ స్థాపించిన దగ్గర నుండి అసాధారణ విద్యార్థులతో అత్యంత గణనీయమైన మార్కులు సాధిస్తూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం 593 మార్కులతో నాగశాలిని 592 మార్కులతో శ్రీ చందన ఉత్తీర్ణత సాధించారని, అదేవిధంగా హాజరైన విద్యార్థులందరూ కూడా 580, 550, 500 మార్కులకు పైగా ఉత్తీర్ణత సాధించడం జరిగిందని తెలియజేశారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రణాళికాబద్ధమైన విద్యా బోధన అందిస్తూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు వీఆర్ స్కూల్ ఎప్పుడూ ముందు ఉంటుందని తెలిపారు. ఈరోజు మన రాష్ట్రంలో 10th క్లాస్ రిజల్ట్స్ అందరికీ తెలిసిన విషయమే. ఈ పరీక్షా ఫలితాల్లో ఓల్డ్ గుంటూరులో మేము 95 స్కూల్ స్థాపించాం. 2003 నుంచి 10th క్లాస్ పిల్లల్ని పంపిస్తూ ఉన్నాం ఎగ్జామ్స్కి. ప్రతి సంవత్సరం కూడా మెరిట్ వస్తూనే ఉంది, అంటే అప్గ్రేడ్ అవుతున్నారు పిల్లలు, రిజల్ట్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 592 వచ్చినాయి, ఈ సంవత్సరం 593 వచ్చినాయి. అంటే మెచ్యూరిటీ బెటర్మెంట్ కనపడుతూ ఉంది. అంటే ఇంకా ఏంటంటే ఇంకేదో చేయాలనేటువంటి తపన ఎక్కువగా ఉంది. దానికి తల్లిదండ్రుల సహకారం పూర్తి అవసరం. మా టీచర్ సైడ్ నుంచి మా చేయాల్సిన పని చేస్తూనే ఉన్నాం. ఇంకా బెటర్ రిజల్ట్ వాళ్ళు ట్రై చేస్తాం నెక్స్ట్ ఇయర్ కూడా. మొత్తం 88 మంది ఎగ్జామ్ రాస్తారు ఈ సంవత్సరం. 41 మందికి 550 పైన వచ్చినాయండి. అది మంచి మార్క్స్. ఇలా మార్క్స్ రావడానికి కారణం పిల్లల యొక్క హార్డ్ వర్క్ ఉంది, తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం కూడా ఉంది. టీచర్ పరిస్థితి ఎలా ఉంటుందంటే చాలా క్రిటికల్గా ఎంతో హార్డ్ వర్క్ చేస్తేనో ఎంత మేనేజ్ చేస్తే జరుగుతూ ఉంది. మా ఏరియాలో యాక్చువల్గా మా పాతగుంట ఏరియాలో ఇది పెద్ద టాస్క్ అనమాట చదువు చెప్పాలంటే. ఆబ్సెంట్ అయితే పిల్లల్ని మేము పిలిపించుకోవాలి, మీ పిల్లలు రావట్లేదు స్కూల్కి అని. ఇలాంటి పరిస్థితుల్లో కార్పొరేట్ సెక్టార్కి ధీటుగా పనిచేస్తూ ఉన్నాం. రిజల్ట్స్ వస్తున్నాయి, కానీ రిజల్ట్స్ వచ్చినప్పటికి కూడా తల్లిదండ్రుల యొక్క మమకారం అంతా కూడా కార్పొరేట్ సెక్టార్ మీదే ఉంది. అది ఎందుకుందో మాకు యాక్చువల్ అర్థం కాదు. మంచి మార్క్స్ తెప్పిస్తున్నాం, మంచి ర్యాంక్స్ తెప్పిస్తున్నాం. ఇవాళ ఇంటర్మీడియట్కి వెళ్తే లాస్ట్ 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్, ఇవాళ ఇంటర్మీడియట్లో మన రిజల్ట్స్ మనకి రిజల్ట్స్ వచ్చినాయి కదండి. రిజల్ట్స్లో దాదాపు ఈ టాప్ మోస్ట్ కాలేజెస్ ఏమైతే ఉన్నాయో, మా పిల్లలు లాస్ట్ ఇయర్ ఇక్కడ బయటికి వెళ్ళిన పిల్లలు టాపర్స్లో ఉన్నారు. 470కి 466 వరకు వచ్చిందండి, 420 మార్క్స్ వచ్చినాయి. అలా నంబర్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ కానివ్వండి, లేదంటే భాష్యం కానివ్వండి, నారాయణ కానివ్వండి, అన్ని దాదాపు మ్యాక్సిమం అన్ని కాలేజీల్లో కూడా మా పిల్లలు మంచిగా ఉన్నారు. ఈవెన్ ఆ భాష్యం కాలేజీలో టాపర్ మా అమ్మాయినండి. అమ్మాయి ధృతి 580 మార్క్స్ వచ్చింది. లాస్ట్ ఇయర్ 589 వచ్చింది మా దగ్గర, సెకండ్ ర్యాంకరు. ఇవాళ భాష్యం కాలేజీ అమ్మాయి టాపర్ 462 అమ్మాయికి. అంత రిజల్ట్ ఇస్తున్నాం. మా ఫౌండేషన్ అలా ఉంది, ఫౌండేషన్ బట్టి మార్క్స్ వస్తున్నాయి. మా దగ్గరే కాదు 10th తర్వాత కూడా మార్క్స్ వస్తున్నాయి. అలాంటి పరిస్థితులు మేము ఉన్నాం. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం ఈ విషయంలో మాత్రం. మంచి రిజల్ట్ ఇస్తున్నామని నమ్ముతున్నాం, అలా కనపడుతూ ఉంది. థ్యాంక్ యూ, అందరికీ కూడా ధన్యవాదాలండి. మీ ప్రోత్సాహం ఇలాగ ఉండాలని కోరుకుంటున్నాం. తల్లిదండ్రులు ముఖ్యంగా, టీచర్స్కి, పిల్లలకి నా అభినందనలు. థ్యాంక్ యూ. అమ్మాయి పేరు ఊహా నాగశాలిని. అమ్మాయి 593 మార్క్స్ వచ్చినాయి. LKG to 10th మా దగ్గర చదివండి అమ్మాయి. రెండో పాప శ్రీచందన బద్రి, ఆ అమ్మాయి కూడా మా స్టూడెంట్. చిన్నప్పటి నుంచి కూడా అమ్మాయికి వచ్చిన 592. ఈ విధంగా 592, 575, 589 ఇట్లా నంబర్ ఆఫ్ వచ్చినాయి. దాదాపు 40 మెంబర్స్ వచ్చినాయండి. 41 మందికి 550+ వచ్చినాయి. అదండి. థ్యాంక్ యూ.